మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిక్కీ మ్యాష్. సో ఇలా అరిచి యాక్చువల్గా చాలా రోజులు అవుతుంది. ఇఫ్ యూ నోటీస్ ఇంకా నా గొంతు కొంచెం అలా ఉందన్నమాట. మేమైతే ఈరోజు లాస్ ఏంజలస్ కి స్టార్ట్ అవుతున్నాం. సో మార్నింగ్ స్టార్ట్ అవుదాం అనుకున్నాము, బట్ మ్యాచ్ అయ్యి సెలబ్రేషన్స్ అయ్యేసరికి తిప్పి 1 గంటకు బయలుదేరామన్నమాట. సో మంచిగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ తినేసి మధ్యాహ్నం 1:30కి స్టార్ట్ అయినాము. సో దారిలో తినడానికి మంచిగా పులిహోర చేసుకున్నామన్నమాట. సో పులిహోర మధ్యలో ఒకసారి బ్రేక్ తీసుకొని అండ్ డైరెక్ట్గా వెళ్ళే కొట్టాడు. అండ్ నా వెనక ఒక బుజ్జి ఏంజల్ ఉంది లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ ఒక చిన్న సైతాన్ ఉంది. మమ్మీ చావి హాయ్. Panchayati is going on actually. Mickey! Cha! Hey, Tesla babu, Tesla lo. ఎవరికైనా టెస్లా కావాలమ్మా? ఏ బ్లాక్ టెస్లా, బ్లూ టెస్లా, నో ఆల్ బ్లాక్ టెస్లాస్ ఓన్లీ. టెస్లాలు బాబు, టెస్లాలు, కొత్త టెస్లాలు, ఫస్ట్ హ్యాండిల్ టెస్లాలు. ఒకటి పేలితే రెండోది కూడా పేలుతుంది. అవి ఇవే బాబు, ఇవే. అసలు ఎండాకాలం టెస్లాలతో చాలా జాగ్రత్తగా ఉండమ్మా. మా పక్కన వెళ్తుంటే రోడ్డు పక్కన వ్యూ చూసారా? ఎంత బాగుంది అన్న పక్కన పెడితే నాకెందుకో తెలియదు కానీ మన మహాభారతం వైబ్స్ వస్తుండే. అదేంటో కురుక్షేత్రం ఇవేవో గుర్తొస్తున్నాయి. మేబీ అది కల్కి ఎఫెక్ట్ అయి ఉంటుంది. సో 2 days ముందరే కల్కి మూవీ చూసేసామన్నమాట. సో మీరందరూ చూసే ఉండుంటారు. చూడని వాళ్ళైతే మాత్రం డెఫినెట్ గా చూడండి. ఇట్స్ ఎ వండర్ఫుల్ ఐకానిక్ మూవీ అన్నమాట. సో టెక్నాలజీని ఎంత యూజ్ చేశారు అండ్ అలాగే ఎక్కడ మైథలాజికల్ గా కూడా ఏది పడితే అది తీసేయకుండా చాలా పద్ధతిగా తీశారు. అంటే మొన్నటి వరకు డైరెక్టర్ నాగశ్విన్ మీద లైక్ మహానటి తీశారు, లేకపోతే ఇంకా జాతిరత్నాలు కాదు కదా, జాతిరత్నాలు ప్రొడ్యూసర్స్, మహానటి తీశారు అనుకుంటుండే. బట్ ప్రొడ్యూసర్స్ అనే చెప్పాను మా నేను కూడా. సో బట్ నథింగ్ నోన్ మచ్. బట్ ఈ మూవీతో అయితే మాత్రం అసలు పీక్స్ అన్నమాట. ఎంత బాగుందంటే ఎక్కడా ల్యాగింగ్ లేకుండా తను అనుకున్న స్క్రిప్ట్, తను అనుకున్న స్టోరీ లైన్ ని ఫాలో అవుతూ ఒక్కొక్కటిగా ట్విస్ట్స్ రివీల్ చేస్తూ అవసరం ఉందన్నమాట. ఎస్పెషలీ నన్ను వదిలేస్తే ఐఎమ్ ఏ మూవీ లవర్. ఈ మధ్య శేఖర్కి అసలు ఏ మూవీ కూడా నచ్చట్లేదు. థియేటర్ నుంచి రాగానే నాట్ 100% సాటిస్ఫైడ్ అని చెప్తా ఉన్నాడు. సో మా ఆయనకి అయితే భయంకరంగా నచ్చేసిందంట. 100కి 200% సాటిస్ఫైడ్ అనేసి బల్లగుద్ది చెప్తున్నాడు. సో జోక్స్ అపార్ట్ లైక్ మూవీ మాత్రం చాలా చాలా బాగుంది. ఇట్స్ లైక్ డెఫినెట్ గా అయితే నేను చెప్తాను ఏదో ఓటీటీలో వచ్చేస్తుంది ప్రైమ్ లో అని చెప్పి వెయిట్ చేద్దామా. అది థియేటర్ కి వెళ్ళి చూడాల్సిన మూవీ. సో ఎప్పుడు వీలైతే అప్పుడు థియేటర్ కి వెళ్ళే చూడండి. బ్యాక్గ్రౌండ్ లో ప్లే అవుతున్న సాంగ్ ఎంత మందికి తెలుసు? వీళ్ళకైతే చచ్చినదే లేదు. బట్ ఇది మూవీలో సాంగ్ కంటే కూడా నాకు బాగా ఎలా తెలుసు అంటే స్వరాభిషేకంలో ఎస్పి బాలు గారు అండ్ అలాగే జేస్దాస్ గారు పాడిన పర్ఫార్మెన్స్, లైవ్ పర్ఫార్మెన్స్ నాకు చాలా 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 ఇష్టం. ఎవరికైనా చూడాలనిపిస్తే యూట్యూబ్ లో ఉంటుంది. చాలా బాగుంటుంది. దో అది ఇయర్స్ తర్వాత పాడినా కూడా ఎంత బాగా ఉంటుందంటే ఇద్దరు వాయిస్ అసలు సేమ్ డిట్టో ప్రింట్ అలానే ఉంటుంది. మళ్ళీ
బట్ ఇక్కడ ఒక కొత్త సింగర్ ఆవిర్భవించాడు అన్నమాట. కొంచెం సౌండ్ తగ్గిద్దాం. ఓన్లీ సనం వినిపిస్తుంది, మిగిలింది వినపడట్లేదు. నువ్వు పాడట్లేదా, నాకు వినపడట్లేదా? మళ్ళీ సనం. ఎవరి సనం? జై శ్రీరామ్. సో ఆదిపురుష్ మూవీ ఏమో పక్కన పెడితే నాకు సాంగ్స్ మాత్రం బాగా నచ్చుతాయి. వాళ్ళకి ఎన్నిసార్లు విన్నా బోర్ అనిపించదు. అండ్ అలాగే ఈ జై శ్రీరామ్ కి మా పిల్లలు కూడా పర్ఫామ్ చేశారు కాబట్టి లైక్ దిస్ సాంగ్ ఈజ్ మోస్ట్ ఫేవరెట్ అమాంగ్ ఆల్. సో జై శ్రీరామ్ గురించి మాట్లాడుతున్నాం అంటే ఐ మీన్ ఆదిపురుష్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి లైక్ ఆదిపురుష్ లో ప్రభాస్ అపీరెన్స్ గురించి చాలా ట్రోల్స్ చేశారు. మొత్తం అసలు షేప్ అవుట్ అయిపోయినాడు, ఐ మీన్ ఫేస్ అసలు ఏం బాగలేదు ఇది అది అని. బట్ కల్కిలో చూస్తే లైక్ నైస్, లైక్ బాహుబలి తర్వాత మళ్ళీ కల్కిలో ఓకే ఆ చామ్నెస్ అంతా మంచిగా కనిపించింది. అండ్ ఆ కాస్ట్యూమ్ అది వేసుకుంటే లైక్ ఆక్వామ్యాన్ లాగా కనిపిస్తుండే, లైక్ హాలీవుడ్ ఒక యాక్టర్ లాగా. జనరల్ గా మనం కంపేర్ చేస్తాం టాలీవుడ్ వచ్చేసి హాలీవుడ్ రేంజ్ లో తీస్తున్నారు లేదా ట్రై చేస్తున్నారు అని. బట్ సమ్హౌ ఆనెస్ట్ గా మాట్లాడాలంటే మన సాటిస్ఫాక్షన్ గురించి చెప్తాం. ఎంత స్టాండర్డ్స్ రీచ్ అయినాయి అనేది టెక్నికల్ గా ఎవరు మాట్లాడరు. బట్ కల్కి మూవీ విషయానికి వస్తే టెక్నికల్లీ వీ కెన్ ప్రౌడ్లీ సే దట్ టాలీవుడ్ స్టాండర్డ్స్ ఐ నో ఆర్ మోస్ట్లీ ఈక్వల్ టు హాలీవుడ్ స్టాండర్డ్స్ అని. ఎందుకంటే మూవీ పిక్చరైజేషన్ కానీ మేకింగ్ కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చాలా బాగా చేశారన్నమాట. సో అందుకు నాకు ఆ విషయం చెప్పాలనిపించింది. ఇందాకే కల్కిలో బుజ్జి గురించి మాట్లాడుకున్నామా, అలాంటిది ఏదో కనబడింది. అంటే అఫ్ కోర్స్ అది మరి భారీగా ఉందనుకోండి, బట్ ఏదో అట్లా. ఇక్కడ వాళ్ళు లాంగ్ వీకెండ్స్ వస్తే ఇట్లానే మంచిగా కార్ వెనక సైకిల్స్ ఏంటి, చిన్న బోట్లు ఏంటి, లేదంటే ఇలాంటి వెహికల్స్ ఏంటి, ఏదైనా మంచిగా వెనక్కి పెట్టేసుకొని హాయిగా వెళ్ళిపోతారు. అంటే మనకి అనుకోండి ఏముంది, లగేజ్ పెట్టడానికి ట్రంక్ మొత్తం ఫిల్ అయిపోయింది, కానీ వాళ్ళు పెద్ద లగేజ్ మీద కాన్సన్ట్రేట్ చేయరు అనుకుంటా. ఇలాంటి వాటి మీదే బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు అనుకుంటా. అక్కడ కనిపిస్తున్న రోలర్ కోస్టర్స్ ఉన్నాయి కదా, సో అది 6 Flags అన్నమాట. సీ హియర్ 6 Flags కాలిఫోర్నియా. సో బాగా హైయెస్ట్ రోలర్ కోస్టర్స్ ఉంటాయి, వెరీ ఫేమస్. మంచిగా సాంగ్స్ ఎంజాయ్ చేస్తూ మధ్యలో స్లీప్ కూడా అయిపోయింది అన్నమాట. ఎందుకంటే ఎస్టర్డే నైట్ నేను చార్వి డిడ్ నైట్ అవుట్, అస్సలు పడుకోలేదు. సీరియస్గా ఒక్క ఏమంటారు 5 minutes కూడా పడుకోలేదు. సో వీ క్లీన్ ద హౌస్. మళ్ళీ మేము వెళ్ళేది 1 week తర్వాత, మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి లైక్ మెస్సీగా ఉంటే చిరాగ్గా ఉంటుంది కదా. సో అందుకు వీ థాట్ ఆఫ్ క్లీన్ బిఫోర్ వీ లీవ్. సో మంచిగా క్లీన్ చేసుకున్నాం, ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నాం, ప్యాకింగ్ చేసుకున్నాం. ఎందుకంటే ఎప్పుడు లేదు ప్యాకింగ్, లాస్ట్ డే వరకు మేము ఎప్పుడు పెండింగ్ పెట్టుకోము. బట్ బికాస్ ఆఫ్ మై క్లాసెస్ అండ్ అదర్ థింగ్స్, సో నిన్న ఈవినింగే ప్యాకింగ్ స్టార్ట్ చేయాల్సి వచ్చింది అనమాట. సో ప్యాకింగ్, క్లీనింగ్ అండ్ ఫుడ్ ప్రిపరేషన్ అండ్ అదర్ ప్రెప్స్తో మాకు కంప్లీట్ నైట్ అయిపోయింది అనమాట. సో అరౌండ్ 5:30కి అందుకో మా వర్క్స్ అంతా ఫినిష్ అయినాయి. బట్ తర్వాత మాకు నిద్రపోయింది, సో ఐ డిడ్ంట్ స్లీప్ ఎట్ ఆల్. సో కార్లోనే అదొక 2 hours 3 hours నేను ఒక 2 hours అట్లా స్లీప్ చేసేసాము. సో మేమైతే లైక్ ఆల్మోస్ట్ రీచ్డ్ more 40 minutes to reach our hotel. Los Angeles. లాస్ ఏంజల్స్ కి ఎంటర్ అయ్యాము అని మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు అరౌండ్ 3కో ఎంతకో బయలుదేరాము అనుకుంటా, ఐఎమ్ నాట్ ష్యూర్. సో మేమైతే ఎగ్జాక్ట్ గా ఈ ప్లేస్, ఇప్పుడు మేము ఉన్న ప్లేస్ కి వచ్చేసరికి
బాగా చీకటైపోయింది. సో అప్పుడైతే కన్స్ట్రక్షన్ కూడా అవుతుండే. సో చాలా స్లోగా కంప్లీట్ బ్లాక్ అయిపోయినట్టుగా ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉండే, చాలా స్లోగా నడుస్తుండే. బట్ స్టిల్ యాజ్ యూ సెడ్ లాస్ ఏంజల్స్ లోకి ఎంటర్ అయినామని ఈజీగా చెప్పేయచ్చు. ట్రాఫిక్ మారిపోతుంది, సో ట్రాఫిక్ స్లో అయిపోతుంది. సో దెన్ విల్ గెట్ టు నో. న్యూస్ స్టూడియోలో ఉందా? Let's go, please. కార్ నుంచి కిందకి దిగకపోయినా కూడా లైక్ అట్లీస్ట్ బై సీయింగ్ ఐ కెన్ సే దట్ బాగుంది వెదర్ అని. లైక్ డెఫినెట్లీ వేడిగా అయితే ఉండదు. సో యు సీ అంటే క్లౌడీగా బాగుంది బాబు. కొన్ని దగ్గర అయితే అసలు మేబీ వర్షం పడుతుందా అన్నట్టయితే ఉంది. దిస్ గాయ్ గో ఈ ఐప్యాడ్ ఛార్జింగ్ అవగొట్టేశాడు. ఇప్పుడేమో వాళ్ళ అక్క ఐప్యాడ్ పట్టుకున్నాడు. అప్పుడప్పుడు ఒక బూచ్ వస్తూ ఉంది, వెళ్తూ ఉంది, వస్తూ ఉంది. ఈ బూచి I can do a really creepy face, guys. Ready? సినిమాల ప్రభావం పిల్లల పైన బాగా ఉంది. Hey, Chibi. ఇప్పుడు నువ్వు చేసిందేరా? అదే. ఇండియా India. ఇండియా 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 ఇండియా. ఈ బేబీ సాంగ్ బాగా ఎక్కేసింది. లైక్ ఎన్నిసార్లు విన్నా మంచిగా అనిపిస్తుంది. బేబీ సినిమా అంటే గుర్తొచ్చింది, మొన్న ఏదో వచ్చింది లవ్ మీ ఇఫ్ యూ డేర్ అని చెప్పి వచ్చింది కదా. బాబోయ్ అరాచకం అసలు. అఫ్కోర్స్ ఆ మూవీ థియేటర్కి పోయి చూసేంత సీన్ లేదు కానీ సో ఓటీటీలో పెట్టిన తర్వాత ఊరికనే టైం పాస్కి చూద్దామని చూసా. బాబా ఆ ఐడియా వచ్చినోడికి ఒక దండం పెట్టాలి. అది కూడా దిల్ రాజ్ ప్రొడక్షన్స్లో వచ్చినందుకు దిల్ రాజ్కి ఒక పెద్ద దండం పెట్టాలి. ఆ కాన్సెప్ట్ ఏందో, ఆ హీరో ఎక్స్ప్రెషన్స్ ఏందో, ఎక్కడి నుంచి పట్టుకొచ్చినవరా నాయనా అనిపిస్తుంది. పాప బేబీ పాప యూ హ్యావ్ టు చూస్ సమ్ నైస్ వన్స్. అంటే ఒకసారి ఆపర్చునిటీస్ రావటమే బ్లెస్డ్ థింగ్ కాబట్టి, ఒకసారి హిట్ కొట్టినావు కాబట్టి కొంచెం మంచి స్టోరీస్ చూస్ చేసుకుంటే ఫ్యూచర్ బాగుంటుంది పాప. Oh, airplane. Bye bye. Candy, we reached. This is our hotel. Parking entrance. అరే ఎందుకురా కొట్టుకుంటున్నారు? He wants your iPad. Jai Ganesha, Jai 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 Jai. Jai 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 Jai. Jai Jai Jai. So I'm introducing myself. My name is Charlie. I'm 10, about to turn 11, and I'll make another vlog about that. Stop it! 4, 3, 6. Sorry, Mickey. Mickey, you forgot Mickey. Oh, hi. Sorry, come on. Mickey, whom you calling? హోటల్ నుంచి బయటికి రాగానే ఇట్లా ఉండింది అన్నమాట. సో ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉంది. సో ఈ హోటల్స్ అన్ని ఎయిర్పోర్ట్ హోటల్స్ అన్నమాట. సో అంటే ఇంకా జస్ట్ ఇట్లా బయటికి రాగానే ఫుల్ షాపింగ్ కాంప్లెక్స్ లాగా ఉన్నాయి. ఇట్స్ లుకింగ్ గుడ్. బట్ వెదర్ మాత్రం చాలా చల్లగా ఉంది. ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దిస్, బట్ వెదర్ చూసి ఏదో కూల్గా ఉంటుంది, బాగుంటుంది అనుకున్నాను. బట్ ఇట్స్ లిటరల్లీ కొంచెం చలి వేస్తుంది అన్నమాట.
బటర్ స్ప్రే. నేను మంచిగా ఇంటి నుంచి ఇడ్లీ బ్యాటర్స్ అండ్ అలాగే దోశ బ్యాటర్స్ తెచ్చుకున్నాము. సో ఎలక్ట్రిక్ గ్రిడ్ బాగా హెల్ప్ చేస్తుంది, బట్ బీ కేర్ఫుల్, స్మోక్ రాకుండా చూసుకోండి. చార్వి కూడా మాతో పాటు బయట ఫుడ్ తినేస్తుంది, బట్ మిక్కీ విషయంలో we should be careful. So true. Two dosas together. And అలాగే మేము ఇడ్లీ బ్యాటర్ అండ్ అలాగే చట్నీ అండ్ అలాగే వెజ్ స్ప్రింగ్ రోల్స్ అని తెచ్చుకున్నాం అన్నమాట. గుడ్ బాయ్, గుడ్ బాయ్. Stay healthy, eat healthy with small toddlers. Beautiful. The Traveler. The Vlog Traveler Mickey Mashes. సో నేను స్టోర్స్ లో ఈ నార్ సోప్స్ ఒక 3-4 ప్యాకెట్స్ తీసుకున్నాను. సో జస్ట్ ఒక బౌల్ తెచ్చుకున్నాం, వాటర్ లో మిక్స్ చేసేసాను. యూ కెన్ మేక్ సూప్ మైక్రోవేవ్ లో పెట్టి స్లోగా పెట్టాలి, మళ్ళీ ఎక్కువసేపు పెట్టినా పొంగిపోయి స్పిల్ అయిపోతుంది. కాబట్టి మెల్లమెల్లగా కలుపుకుంటూ మళ్ళీ తీస్తే సూప్ కూడా రెడీ అయిపోతుంది. ఎక్కడి నుంచి వచ్చా బాబు? గుంటూరు. ఆంటీ అని పిలక్కర్లేదమ్మా. డబల్ ఎగ్ అసలు బాగా గిల్లక్ కొట్టి ఇడ్లీ కారం వేసి మరీ వేసాను తమ్ముడు. ఓకే 2 దోశలు తమ్ముడు, డబుల్ ఎగ్ వేసినాను కదా, ఇడ్లీ కారం కూడా వేసాను. హోమ్ మేడ్, మళ్ళీ బయట నుంచి మనం గుంటూరు కారం వేసాము, ఎక్స్ట్రా పచ్చడి. ఇది 200, డబుల్ ఎగ్ 200, ఇది ఒక 100, $500 వెళ్ళమ్మా. అంతే తమ్ముడు, అంతే తమ్ముడు. జిల్ చేసి అమ్మా. ఓకే తమ్ముడు, గుడ్ నైట్. నార్ మిక్స్డ్ వెజ్ సూప్. Awesome. Thank you. And my dosa and chutney.